నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కర్నూలు శివారు చినటేకూరు వద్ద వి కావేరి ట్రావెల్ బస్సు ఘోర అగ్ని ప్రమాదం తర్వాత ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రవాణా శాఖ ఫోకస్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఈ ప్రమాదం తర్వాత భారీ ఎత్తున డివైడ్గా టీమ్స్ విడిపోయి మరీ తనిఖీలు చేస్తున్నారు. అనేక ట్రావెల్ బస్సులు ప్రయాణించే ఈ సమయంలో ప్రైమ్ టైంలో అయితే తనిఖీలు జరుగుతున్నాయి. మనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఈరోజు చాలా వరకు ఆల్రెడీ కొన్ని ట్రావెల్ బస్సులను ఆపడం జరిగింది. ఎన్ని సీజ్ చేశారు? పర్టికులర్గా ఏమి చెక్ చేస్తున్నారు సార్? యాక్చువల్గా త్రూ అవుట్ స్టేట్ అండి, యాజ్ పర్ టీసీసార్ ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ కండక్ట్ స్పెషల్ డ్రైవ్ ఆన్ పర్టికులర్లీ స్లీపర్ బస్సెస్. ఓకేనండి, స్లీపర్ బస్సెస్లో ఎనీ అనాథరైజ్డ్ ఆల్టరేషన్ ఆఫ్ సీట్స్ కానీ ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయి కదా, అవి ఏమైనా క్లోజ్ చేశారేమో పర్టికులర్గా స్పెషల్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ డోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది క్లోజ్ చేసి వాళ్ళ సీట్ని అబ్స్ట్రక్ట్ చేశారంటే మాత్రం అది మా వెహికల్ సీజ్ చేస్తామండి. ఇప్పుడు ఈ కేసులో చూస్తే వాళ్ళు ఈ డోర్ ఏదైతే ఇది ఉంది కదండి, ఇది ఇంతకుముందు సీట్ ఉండేది. సో పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మేబీ ఇది క్లోజ్ చేసి ఉండొచ్చు. లేటెస్ట్గా తీసి ఇప్పుడు ప్యాసింజర్ లిస్ట్లో కూడా ఇది టాలీ అయ్యింది. అంటే ఇది లేదు, వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఓకేనా, సో ఇటువంటి ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ డోర్ ఎప్పుడైతే ఉందో సో దానికి ప్రొవిజన్ ఇచ్చినట్టే వాళ్ళు. ఇంతకుముందు దానికి క్లోజ్ చేసేసి ఎమర్జెన్సీ డోర్ కూడా లేకుండా చేశారు. ఓకేనా, సో అదేంటంటే మనం వెరిఫై చేసినప్పుడు అలా చేస్తుంటాం. సరే, డీటెయిల్గా చూద్దాం సార్. ఎందుకంటే పబ్లిక్కి జనరల్గా ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంటుంది, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంటుంది అని కూడా ఎవరికి ఐడియా ఉండదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డోర్లో కంప్లీట్గా క్లోజ్లో ఉంటుంది అనేదే. సో ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి పెద్ద కనువిప్పు. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ట్రావెల్ బస్సుని అలర్ట్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత చాలా వరకు అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి సార్, అక్కడ ఏం జరుగుతుంది? ఎమర్జెన్సీ డోర్ అనేది యాక్సెసిబిలిటీ అందరు ప్యాసింజర్స్కి ఇవ్వాలండి. అది అలా కాకుండా ఎమర్జెన్సీ డోర్ క్లోజ్ చేసి ఇంకొక సీట్గా మనం యూజ్ చేసుకుంటే అది చాలా పెద్ద అఫెన్స్. సో సేఫ్ కాదు. సో అటువంటి వెహికల్స్ మేము ఇప్పుడు పర్టికులర్గా సీజ్ చేస్తున్నాం. ఇదానికి త్రూ అవుట్ స్టేట్, ఈవెన్ మనం 3 జిల్లాలో చూసుకుంటే అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లిలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఇప్పుడు వైజాగ్లో అయితే ఒక 5 ప్లేసెస్లో ఆల్రెడీ 5 టీమ్స్ ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఆల్ టుగెదర్ ది ఎండ్ ఆఫ్ ది డే హౌ మెనీ వెహికల్స్ ఆర్ బియాండ్ అవర్ వాట్ ఆర్ ద సేఫ్ లిమిట్స్ అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. ది ఎండ్ ఆఫ్ ది డే వీ విల్ గెట్ టు నో ద ఫిగర్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్. ఇప్పటి వరకు ఎన్ని బస్సెస్ పైన, ఏ ట్రావెల్ బస్సెస్ పైన కేసులు ఫైల్ చేశారు సార్? అదే ఇప్పుడు మా టీం అయితే ఇది ఒక అన్ని వెహికల్స్, ఆల్ వెహికల్స్ ఓన్లీ సీటింగ్ అక్కడ ఫస్ట్ చూసారు కదా మీరు, ఆ డ్రైవర్ దగ్గర సీటింగ్ పైన ఉంది కదా, అటువంటి వరకు కానీ ఈ ఎమర్జెన్సీ డోర్ కూడా ఇప్పుడు చూసారు కదా మీరు. ఇది ఈ ఎమర్జెన్సీ డోర్ అనేది దే ఆర్ యాక్సెప్టింగ్ దే ఆర్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ద ఎమర్జెన్సీ డోర్, దే హ్యావ్ రిమూవ్డ్ ద సీట్స్. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ బిగ్ అఫెన్స్ నౌ. ఓకే, ఎనీ ఎమర్జెన్సీ డోర్ని అబ్స్ట్రక్ట్ చేసి పెడితే మేము కేసు రాసి వెహికల్ సీజ్ చేసేస్తాం అనమాట. ఇంకేమి అంశాలు మీరు పరిగణలోకి తీసుకుంటారు సార్? జనరల్ గా స్లీపర్ అయినప్పటికీ ఓకే, ఇవన్నీ మిగతావన్నీ కామన్ మనకి ఆల్ ఇండియా పర్మిట్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ పరంగా దట్ ఈస్ జనరల్ చెక్, అది ఎలా ఉంటుంది. సో బిసైడ్స్ అది దీస్ రోడ్ సేఫ్టీ పారామీటర్స్ అన్ని మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ ఇవన్నీ మనం ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేసేది. బట్ పర్టికులర్గా ఇదేంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ డోర్ అనేది మనం పర్టికులర్గా చెక్ చేస్తున్నమాట ఈరోజు. ఎమర్జెన్సీ డోర్ అండ్ ఎనీ అనాథరైజ్డ్ ఆల్టరేషన్. సపోజ్ ఇది ఉంది కదండి, ఇది ఈ వెహికల్ అనేది దే గాట్ పర్మిషన్ ఫ్రమ్, సపోజ్ ఈ వెహికల్ దిస్ ఇస్ ఓకే, దే గాట్ పర్మిషన్ ఫర్ సిట్టింగ్ బట్ దే ఆర్ అనాథరైజ్డ్లీ మోడిఫైడ్ యాజ్ ఎ స్లీపర్ అండ్ దే ఆర్ రోమింగ్. ఓకే, okay, based upon that, okay, the unauthorization, so we are filing a cases. Okay, so end of the day we will get to know how many cases. Okay. సార్, మీ ఆస్పెక్ట్లో పబ్లిక్కి కూడా ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు? ఎందుకంటే జనరల్గా రివ్యూస్ చూసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. స్లీపింగ్కి చక్కగా ఉందా, ఏసీ ఉందా లేదా, ఇవే మనకి తెలిసినటువంటి నాలెడ్జ్ మాకు జనరల్ ప్యాసింజర్స్కి. బట్ ఏమి చెక్ చేసుకోవాలి, వాళ్ళకున్న రైట్స్ కూడా ఏంటి మనం క్వశ్చన్ చేయడానికి ట్రావెల్ ఓనర్స్ని? అదే జనరల్గా ఏంటంటే మనం ఇన్ని చెక్ చేయరు. జనరల్గా మనకి బస్సు దొరకడమే కష్టం అంటుండదు.
యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉంటే అంత బిజీ లైఫ్లో, బట్ దే హ్యావ్ టు మన పబ్లిక్ రేటింగ్ చూస్తుంటాం కదా, ఆ రేటింగ్ చూడాలి. తర్వాత పర్టికులర్గా ప్యాసింజర్స్ అనేది ఎమర్జెన్సీ డోర్ అనేది అది పర్టికులర్గా చూడాలి. తర్వాత ఏసీ కండిషన్ కానీ డ్రైవర్ ఇప్పుడు ఇప్పుడు ఈ డ్రైవర్స్ అయితే మేము ఆల్రెడీ వెరిఫై చేసాం. మామూలుగా 2 డ్రైవర్స్ ఉన్నారా, వాళ్ళు రెస్ట్ రూమ్లో ఉన్నారా కూడా అది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఆల్ ద కండిషన్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఒకసారి ఎమర్జెన్సీ డోర్ నుంచి మనం మూవ్ అవుదాం సార్. ఎందుకంటే జనరల్గా ఇది ఎండింగ్ పార్ట్ అనుకుంటారు అందరూ. ఎమర్జెన్సీ డోర్ లేకుండా ఉంది, మనకి బ్యాక్ సైడ్ సీట్లు దొరికితే కూడా కొంతమంది ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. ఖచ్చితంగా ప్రతి ఎవరైతే ఈ ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళు ఇది గమనించుకోవాలి. ఎస్, ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఓకే ఓకే, కానీ ఇది ఎమర్జెన్సీ ఆస్పెక్ట్లో ఇంకా డబ్బులు కాస్త ఎక్కువైనా కూడా మన ప్రయాణం అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి. పిల్లలతో లేడీస్తో వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం కంఫర్ట్ ఉంటే బాగుంటుంది. ఏసీ కావాలి, మంచి బెడ్, ఇట్లాంటి ఆస్పెక్ట్లోనే జనరల్గా ట్రావెల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ కర్నూలులో జరిగినటువంటి ఈ స్లీపర్ బస్ ఏదైతే ఉందో వి కావేరీ ట్రావెల్ బస్సు ఘోరమైన అగ్ని ప్రమాదం తర్వాత, దగ్ధమైన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక రకమైన ప్యానిక్. బస్ ఎక్కే ముందు కూడా ఒక రకమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో, హాయ్ అండి. ఎక్కడికి ట్రావెల్ హైదరాబాద్ అండి. సుధీర్. ఇన్సిడెంట్ అనేది జరిగింది. కూడా కాకుండా ఉండాలని భగవంతుని అందరం కోరుకుందాం. సేమ్ అంతే విషింగ్. భయం అనేది ఉంది కదా సార్? భయం అనేది ఉంటుంది, బట్ హ్యావ్ టు మూవ్. అంటే ఇంకేం చేయలేము. ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా అయింది. తర్వాత కూడా జనాలు ప్రయత్నం. సో ఇన్సిడెంట్ అయ్యింది, కాదనట్లేదు. మనం రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రమాదం దృశ్యాలు చూడడానికి కలిసి వేసినా తెలుసుకోవాలి. మోర్ నాలెడ్జ్. మనం కూడా బస్ ఎక్కుతాం, ట్రావెల్ చేస్తాం, ఏం ఉండాలి ఏవి లేకుండా ఉండాలి, ఓనర్ని మనం ఎలా క్వశ్చన్ చేయొచ్చు, ఐడియాకి వచ్చాయా మీకు? కరెక్ట్. ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఎక్కినప్పుడు ఎప్పుడు థాట్ రాలేదు ఈ గ్లాస్ ఎలా కొట్టాలి అని. ఇప్పుడు ఇద్దరు అదే డిస్కస్ చేస్తుంటాం. ఇన్ కేసు సో ఏంటైనా ఉన్నాయా మన దగ్గర, ఏదైనా బాటిల్ అయినా ఉందా, లేకపోతే ఏదైనా ఉందా, స్టీల్ బాటిల్ అయినా మన దగ్గర ఉంటే ఇద్దరు కొట్టుకోవచ్చు కావాలా. సో బస్ ఓనర్స్ యాక్చువల్లీ మనకి ట్రైన్స్లో ఇస్తుంటారు బ్రేకబుల్ హ్యామర్. ఒకటి హ్యామర్ ప్రొవైడ్ చేయొచ్చు. అదే మేబీ ఏదైనా ఇన్సిడెంట్ అయితే హ్యామర్తో కొట్టుకొని దే హ్యావ్ టు ప్రొవైడ్ ఫ్రమ్ ది నెసరీస్. నేను అదే చెప్తుండే, లేకపోతే ఈ రాడ్ తీసే చేయాలి అని. సో దేర్ ఆర్ సో చాలా అంటే సార్ మనం చాలా బాధలో నుంచి ఎస్ నథింగ్ మచ్. అంటే హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ అర్జెంట్. ఇప్పుడు నేను ట్రైన్ టికెట్ చేసుకుని ఉండి, నేను అది ఆర్ఎస్సీలో ఉండిపోయింది. గరీబ్రత్లో టికెట్ చేసుకుని ఉండి అర్జెంట్గా నేను వెళ్ళాలి హైదరాబాద్. ముగ్గురు ఆర్ఎస్సీలో ట్రావెల్ చేయలేం. సో అందు గురించి ట్రావెల్ చేయాల్సి అనుకుంటున్నాం. ఇప్పుడు టైమ్ ఇస్ మోర్ వాల్యుబుల్. దాంట్లో ఇప్పుడు ఎక్కడికక్కడే మోటార్ వెహికల్ ఆఫీసర్స్ ఆపుతా ఉన్నారు, సెర్చింగ్లు జరుగుతున్నాయి, మన టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకి రేపు ఈ టైంకి మనం రీచ్ అవుతామని ఒక క్యాలిక్యులేషన్తో మనం ట్రావెల్ మొదలు. సో అదే మండే యాక్చువల్లీ మా ప్లానింగ్ అయితే ఉన్నాం. మండే ఆఫీస్కి వెళ్ళాలి. బట్ దివాళీ హాలిడేస్కి వచ్చి ఉంటే ఒక డే ప్రీపోన్ దాని గురించే చేసుకున్నాం. సో రేపు పొద్దున్న మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు మండే 11 or 12 అయింది అంటే ప్రాబ్లం అవుతుంది. సండే లేట్ అయినా ప్రాబ్లం లేదు. సో ఆ లెక్కలోనే కొంచెం ప్రీపోన్ చేసుకొని వెళ్తాం ముందు నుంచి. సార్ ఇప్పటి వరకు మీరు చాలాసార్లు ట్రావెల్ చేస్తుంటారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంది అనేది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనేది ఐడియా ఉంది. బట్ అదే చెప్తున్నాను కదా, ఇప్పటి వరకే అవసరం రాలేదు. ఎప్పుడు అది అలాగ ఓపెన్ చేస్తారు, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఇది హ్యామర్ కావాలి అనేది ఇది అంటే ఇవి ఎప్పుడు మనకి అవసరం రాలేదు. ఇప్పుడు మేము అదే డిస్కస్ చేస్తుండే, రేపు ఏదైనా అట్లీస్ట్ స్టీల్ బాటిల్ ఉంటేనే ఎరగొట్టుకొని వెళ్ళొచ్చా అనేది. ఈ డిస్కషన్ నేను రెగ్యులర్ ట్రావెల్ చేస్తుంటాను, బట్ చేయలేదు. ఈ నాలెడ్జ్ పెద్దవాళ్ళగా మనకే కాదు పిల్లలకి కూడా యా బాబుతో నేను డిస్కస్ అయితే ముగ్గురు కలిసి డిస్కస్ చేస్తుంటే ఏంటైనా ప్యానిక్ అవ్వకూడదు. ఫస్ట్ ఏంటి అంటే ప్యానిక్ అవ్వకూడదు. ఏదైనా అయింది అంటే ఫస్ట్ మనం థాట్ చేసుకోవాలి, అలా బయటికి రావాలి. ఫస్ట్ మనం దిగిన తర్వాత ఎవరికైనా సేఫ్టీ హెల్ప్ చేయాలి, బట్ ఫస్ట్ మనం ముందు రావాలి. సో అదే అంటుంటున్నాం వైఫ్కి, అలాగా ఒక హ్యామర్ ఉంటే బాగుని కావాలా అని ఒక థాట్ ఉన్నాం. బట్ హ్యావ్ థింగ్స్ అలాంటి ఇన్సిడెంట్ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదు అనుకుని కోరుకోవాలి. ఎప్పుడు కూడా లైఫ్ లో రిపీట్ కాకుండా ఉండాలి అలాంటి ఘోరమైన ఇన్సిడెంట్స్. సో మీరు కూడా ట్రావెల్ మేనేజ్మెంట్స్ కి కూడా ఒక ప్యాసింజర్. యా నేను అదే అనుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ కా మీరు ట్రావెల్ అవుతున్నారు, ఇప్పుడు ఎంత టికెట్ అండి? ఇంటర్సిటీ 1700 ఉంది. 1700 పర్ జర్నీ ఉంది. అదే మెయిన్ ఏంటి అంటే నైట్ టైం మేము అందరూ పడుకుని తర్వాత ట్రావెల్స్ ఏంటి అంటే ఇష్టరాజ్యం స్పీడ్గా వెళ్తారు. వీళ్ళు జనరల్గా ట్రక్స్లో మీరు చూసుంటే వాళ్ళకి స్పీడ్ లిమిట్ 80లో గవర్నమెంట్ ఇచ్చేసి ఉన్నది. స్పెషల్లీ వాల్వో బస్సులకి లిమిట్ లేదు.
తర్వాత వాల్వో బస్సులు కంఫర్ట్ ఈ జర్నీలోనే ఏంటవుతుంది అంటే 120, 130, 140 వరకు కూడా వీళ్ళు టచ్ చేస్తున్నారు. సో ఫస్ట్ అది కొంచెం అంటే లాకింగ్ సిస్టమ్ 80, 90 గవర్నమెంట్ బస్సులు కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఓకే, ట్రావెల్ టైం మేబీ 12 అవర్స్ కాదు 15 అవర్స్ అవ్వచ్చు, బట్ ప్రాణాల కంటే వ్యాలిడ్ అది. సో స్పీడ్ లిమిట్ అనేది బస్సులకు కూడా తెస్తే బెటర్. అంటే ట్రక్స్లో ఉన్నది 80, అలాగే బస్సులకు కూడా కొంచెం 90 లేకపోతే 100, ఎందుకంటే పెద్ద బస్సులు కొంచెం వాల్వో ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. కర్నూలు బస్ ఇన్సిడెంట్ మొత్తం చూసారా సార్? టీవీలోనే చూశాను. ఎస్. మెయిన్ అదే ఓవర్ స్పీడింగే అనిపించింది. డ్రైవర్ వెళ్ళి బైక్కి డాష్ కొట్టడం, ఆ బైక్ బయటికి వెళ్ళిపోకుండా దాని ఫ్లేమ్స్ బస్ కింద అవ్వడం. తర్వాత దీంట్లో మెయిన్ డ్యామేజ్ ఏంటి అంటే మనకి వేరే బస్సుల లాగా అంటే వాల్వో బస్సుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే పెట్రోల్ డబ్బాల్లో పెడతారు. సో దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. మరి ఆ రోజు అది దురదృష్టం. అదే మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడు స్పీడ్ కంట్రోల్లో వెళ్ళామనుకోండి, ఇప్పుడు నేను కూడా కార్ డ్రైవింగ్ చేస్తుంటాను, 140లో వెళ్ళడానికి బాగుంటుంది, బట్ కొన్నిసార్లు ఏంటంటే మన చేతిలో కంట్రోల్ ఉండదు. అదే మనం 70, 80, 90 స్పీడ్లో వెళ్ళినప్పుడు మన కంట్రోల్ ఉంటుంది. సో కొన్ని మనకి ట్రావెల్ బస్సులు, స్లీపర్ బస్సులు, కార్గో టైప్లో కూడా వీళ్ళు ఏంటంటే డబ్బులకి ఎక్కువగా ఆశపడి, సో అందులో ఏ మెటీరియల్స్ వెళ్తున్నాయో తెలీదు, ఫ్లేమబుల్కి ఇంకొంచెం ఎక్కువ అవడానికి ఇప్పుడు మొన్న బస్సు ఇన్సిడెంట్లో కూడా మీకు స్టోరేజ్ దాంట్లో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఉన్నాయని, ఆ మెటీరియల్స్ ఇవి కూడా వాళ్ళకి తీసుకుంటుంటే సో మెయిన్ అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దివాళీ టైంలో ఎవరైనా క్రాకర్స్ కూడా పట్టుకొని రావచ్చు. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇదే ఈ ప్రికాషనరీస్ అందరూ ఎప్పుడు తీసుకొని అంటే ఇప్పుడు ఏదో ఇన్సిడెంట్ అయింది అని ఒక 2 days, 10 days, 12 days కాకుండా ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యి అందరూ ప్రాణాలు మళ్ళీ ఒక 1 year తర్వాత ఏదో ఇన్సిడెంట్ అవుతే మళ్ళీ మనం అందరూ సడన్గా అన్నీ చేయడం కంటే కాకుండా ఇదే కంటిన్యూ చేస్తే విల్ బి బెటర్. థ్యాంక్ యూ.